అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. అంటే అన్నిటికీ డబ్బే మూలం అన్నది వాళ్ళ భావన కావచ్చు. అంటే ప్రజెంట్ మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలుగా మారిపోతూ మానవత్వం అనేది మంట కలిసిపోతున్న ప్రస్తుత తరుణంలో అసలు డబ్బు అంటే ఏంటి, ఆ డబ్బు తాలూకు విలువ ఏంటి, ఆ డబ్బు తాలూకు తెచ్చే అనర్థాలు ఏంటి, వీటన్నింటినీ మనకు విశ్లేషించి వివరించేందుకు ప్రముఖ వెల్త్ కోచ్ మధు గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధు గారు నమస్తే అండి. నమస్తే నందకిషోర్ గారు. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ నందకిషోర్. సో మీరు తరచుగా ఈ మనీ వైబ్రేషన్ అనే దాని గురించి మాట్లాడుతుంటారండి. ఈ మనీ వైబ్రేషన్ అంటే ఏంటండి అసలు? సూపర్, కరెక్ట్ క్వశ్చన్ వేశారు. దిట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉంది, ఎన్ఎల్పి అని కూడా ఉంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, రెండు. సో ఈ రెండు పద్ధతులు వల్ల ఇప్పుడున్న సోకాల్డ్, మీకు ఎగ్జాంపుల్ చెప్తే క్రికెట్ అందరికీ తెలుసు ఇండియాలో కాబట్టి క్రికెట్ పేర్లు చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది. ధోని కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, డిఫరెంట్ వేరే పేర్లు, ఎంత పెద్ద గ్రేట్ ప్లేయర్స్ అయినా కానీ దే ఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ దిస్ ప్రాసెస్. ఓకే. ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. ఏంటిది అని అంటే, ఫస్ట్ మనం పొద్దున్నే లేస్తేనే ఏం చేస్తాం? మార్నింగ్ మన రిచువల్స్ అంటే మార్నింగ్ లేస్తేనే చాలా మంది మొబైల్ తీసేసుకుంటాం. పక్కనే మొబైల్ ఉంటుంది. మొబైల్ వాట్సాప్ ఏమొచ్చింది, ఫేస్బుక్ ఏమొచ్చింది, యూట్యూబ్ ఏమొచ్చింది. ఫస్ట్ 98% ఆఫ్ ద పీపుల్ మైండ్ సెట్ ఈస్ పొద్దున్న లేస్తేనే మొబైల్. అది ఎప్పుడైతే పక్కకు పెడతామో ఆన్సర్స్ వస్తాయి. దాని పొద్దున్న లేస్తే మనం ఏం చేయాలి? ఫస్ట్ లేసి వీ నీడ్ టు గ్రాటిట్యూడ్ టు అవర్ గాడ్. ఇది నేను నా సొంతంగా నేను పాటిస్తున్నాను కాబట్టే చెప్తున్నా. నేను పాటించకుండా ఏది చెప్పను నా వాళ్ళకి ఎవరికి కూడా. ఇక్కడ కూడా క్లియర్గా చెప్తున్నా. ఫస్ట్ లర్న్, నేను నేర్చుకున్న తర్వాత నేను చేసిన తర్వాత చెప్తా. లర్న్, డూ అండ్ టీచ్. ఇది ట్రయాంగిల్ అంటారు. ఇది నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతా. సో అందుకనే చెప్తున్నా, ఫస్ట్ మార్నింగ్ లేస్తేనే ఐ కంప్లీట్ రైటింగ్ ఆఫ్ మై 20 గోల్స్. ఎవ్రీడే నా 20 గోల్స్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తా. నేను ఎప్పుడు నా గోల్స్ నేను ఏం అచీవ్ కావాలా, 20 గోల్స్ నేను ఎప్పుడు అచీవ్ కావాలా, నేను ఎందుకు అచీవ్ కావాలా, ఎలా అచీవ్ కావాలని రాస్తా. రాసిన తర్వాత ఈరోజు నేను చేయాల్సిన వర్క్స్ ఏంటి నా ప్లాన్ చేస్తా. ఈరోజు నేను చేయాల్సిన టాస్క్ పొద్దున్న 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు 10 గంటల వరకు నేనైతే వర్క్ చేయాలి, అవి ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎన్ని టాస్క్ ఉన్నాయి, నా గూగుల్ షీట్లో ఓపెన్ చేసి నేను రాసుకున్న తర్వాత నేను గ్రాటిట్యూడ్, గాడ్ యూ గివెన్ ద పర్మిషన్ టు మీ టు సర్వ్ బెటర్ టుడే అండ్ ఐ నీడ్ టు గివ్ మీ పర్మిషన్ టు మీ టు హెల్ప్ టు అదర్స్ అని నా గ్రాటిట్యూడ్ చేస్తాను. అండ్ నాకు ఏదైతే ఇల్లు ఇచ్చారో ఆ దేవుడా వెరీ గుడ్ టు మీ గివింగ్ దిస్, అండ్ వాట్ ఎవర్ ద బ్యాంక్ బ్యాలెన్స్ ఐ హ్యావ్, వాట్ ఎవర్ ద పోర్ట్ఫోలియో ఐ హ్యావ్, వాట్ ఎవర్ ద రిలేషన్షిప్స్ ఐ హ్యావ్, వాట్ ఐ వాంట్ టు డూ. అంటే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్న నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుని నా బుక్ ఏంటి, నేను చదివే బుక్ ఏంటి, ఇవన్నిటికీ గ్రాటిట్యూడ్ చెప్తాను. చెప్పిన తర్వాత దెన్ మళ్ళీ నేను 10,000 స్టెప్స్ వాక్ చేస్తాను, 10,000 స్టెప్స్ వాక్ చేస్తాను. తర్వాత వాక్ చేస్తూ నా ఓన్ వాయిస్తో అఫర్మేషన్స్ అంటాం. సో మంచి క్వశ్చనే సార్. దిస్ ఇస్ మై పర్సనల్ కోడెక్స్. చూసిన నా పర్సనల్ కోడెక్స్, ఇది నా పర్సనల్ బుక్. సో ఈ పర్సనల్ కోడెక్స్లో ఏం రాసుకుంటాను, నేనేం కావాలనుకుంటున్నా రాసేసాను ఆల్రెడీ. ప్లస్ ప్రతిరోజు నా అఫర్మేషన్స్ ఏంటి, అఫర్మేషన్స్ ఫర్ మై లైఫ్ పర్పస్, అఫర్మేషన్స్ ఫర్ మై స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్, అఫర్మేషన్ ఫర్ మై హెల్త్ ఎలా ఉండాలి, వెల్బీయింగ్ ఎలా ఉండాలి, అఫర్మేషన్స్ టు ఇంప్రూవ్ మై లెర్నింగ్ ఎబిలిటీస్, నేను నేర్చుకోవాలంటే నేనేం చేయాలి, అఫర్మేషన్స్ ఫర్ మై స్కిల్ బిల్డింగ్ గోల్స్ నేనేం చేయాలి. ఇవన్నీ నేను ప్రతిరోజు నా చదవ కెపాసిటీ ఉన్న వాళ్ళు చదవచ్చు. నేనేంటంటే నా ఓన్ వాయిస్ రికార్డ్తోనే ఫోన్ తీసుకొని వాయిస్ రికార్డ్ చేసి దానికి కొంచెం లైట్ మ్యూజిక్ యాడ్ చేసి నేను వాక్ చేసేటప్పుడు నా వాయిస్ నేనే వింటా. నా వాయిస్ నేను రోజు వినిన తర్వాత అప్పుడు తెలుసు అదేంటంటే ఫస్ట్ నా లైఫ్ పర్పస్ ఏంటి, ఐఎమ్ డిసిప్లైన్, కన్సిస్టెంట్ అండ్ ఫోకస్డ్ ఆన్ బ్రింగింగ్ ఫైనాన్షియల్ పీస్ టు మై నీడ్ పీపుల్. అట్లా చాలా ఉన్నాయి. దీంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్, ఇది ఎప్పుడైతే అర్థం చేసుకొని రాయగలుగుతాడో ఆన్సర్స్ వస్తాయి అతనికి. నా పర్ఫెక్ట్ డే, ఎవరికైనా చాలా మందికి తెలుసా పర్ఫెక్ట్ డే అంటే ఏంటి? నేను పొద్దున్న లేస్తేనే నేను ఎలాంటి ఇంట్లో ఉండాలి, ఎలాంటి కారు నడపాలి, ఎలాంటి వ్యక్తులతో నేను కలిసి ఉండాలి, ఎలాంటి పద్ధతితో నేను ఉండాలి అనే పర్ఫెక్ట్ డే చాలా మందికి తెలియదు. ఆ పర్ఫెక్ట్ డే కూడా నేను రాసుకున్నా. ఇప్పటికి 60% మాత్రమే నాకు ఫుల్ఫిల్ అయింది. ఇంకా 40% నా పర్ఫెక్ట్ డే ఇంకా ఉంది, చాలా ఉంది. 60% మాత్రమే నేను చేశాను ఆ పర్ఫెక్ట్ డే. దాంతోపాటు నా మనీ విజన్ బోర్డు కూడా రాసుకున్నాను. నాకు ఎంత ఉండాలి, పొద్దున్న లేస్తేనే ఇది చెప్తాను. ఆమె మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ లగ్జూరియస్, నాకు పెద్దగా ఆల్రెడీ ఒక కారు ఉంది, చిన్నది మహేంద్ర కారు, బట్ అంతకంటే పెద్ద కారు ఇంకోటి నాకు కొనాలని చెప్పేసి నా ఇంటెన్షన్. ప్లస్ అలాగే ఐ సేవ్ మోర్ దాన్ 20%, నా 25% కంటే సంపాదనలో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు నా డబ్బు ఏంటి, నా ఇల్లు ఏంటి, నా కార్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, ప్రతిరోజు నేను ఇది చదివి అర్థం చేసుకుంటాను ఎందుకు చేస్తున్నానని. ప్లస్ నా ట్రావెల్ విజన్ కూడా, నేను ఏ కంట్రీస్కి వెళ్ళాలి, ఆల్రెడీ కొన్ని కంట్రీస్కి వెళ్ళాను, ఇంకా నేను వెళ్ళాల్సిన కంట్రీస్ ఏంటి, అది కొంచెం రాసుకుంటాను. తర్వాత హోపోనోపో, జపానీస్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. జపానీస్ ప్రిన్సిపల్లో
ప్రతిరోజు నేను ఏదైతే తప్పులు చేశానో నిన్నటివి, ఆ తప్పులకి సారీ ఇఫ్ ఐ డిడ్ ఎనీథింగ్ రాంగ్, సారీ ఫర్ గాడ్కి చెప్తాను. తర్వాత ప్లీజ్ ఫర్గివ్ మీ, అట్లాంటివి ఏమైనా తప్పులు జరిగి ఉంటే నన్ను క్షమించండి అని చెప్తాను. ఆల్వేస్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు గో ఇంకొక రోజు నన్ను జీవించి ఉన్నందుకు, నేను సర్వ్ చేస్తున్నందుకు నాకు ఇవ్వండి అని చెప్పేసి. అలాగే నన్ను ప్రేమించండి అని కూడా ఆలోచిస్తాను. అలాగే హెచ్ఆర్స్ ఏమంటారు మెయిన్ ఇంపార్టెంట్, నా హెల్త్ ఏంటి, నా రిలేషన్షిప్ ఏంటి, నా కెరియర్ ఏంటి, నా మిషన్ ఏంటి, ఇవి ఆలోచించి ఎవడైతే ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయినా కానీ ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నవాడు, డిసిప్లైన్గా ఉండి డిసిప్లైన్తో పాటు యాక్షన్స్ ఓరియంటెడ్గా పనిచేసేవాడు డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. ఆ సక్సెస్ ఈరోజు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు. ఇది కన్సిస్టెంట్గా ఫాలో అయ్యే వ్యక్తికి మాత్రం ఏదో ఒక రోజు కాదు, కొన్ని రోజుల్లోనే సక్సెస్ అనేది 100% వస్తుంది. అది స్ట్రాంగ్గా బిలీవ్ అవుతా. అది ప్రూవ్ అయింది కూడా. అది కొత్తగా నేనైతే చెప్పాను కదా, ఆ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ మీకు ఇంకందరికి చెప్తే దిస్ ఈజ్ అ నాట్. అందరికీ చాలా మంది అనుకుంటారు దిస్ ఈజ్ అ నాట్, ఇది పాతకాలం అనుకుంటారు, బట్ దిస్ ఫ్యాక్ట్. ఈ నాట్లో 7 నాట్లు ఉంటాయి. ఈ 7 నాట్లు నేను ఏం కావాలనుకుంటున్నానో ఆ 7 నాట్లు వేసి నేను అనుకున్న అఫర్మేషన్స్, నాకు ఇప్పుడు సపోజ్ 10 కోట్లు కావాలా, 5 కోట్లు కావాలా, ₹1 కోటి కావాలా, లేకపోతే ఈ ఇంటర్వ్యూ బాగా కావాలా అని అనుకున్నాను అనుకో, జస్ట్ అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అట్లా నాట్స్ వేసి నేను అట్లా 7 సార్లు ఆ నాట్స్ వేసి కట్టేసుకొని పెట్టుకుని ఎప్పుడు నేను చేయి చూసినా అరే నేను కనపడిపోతుంది. నాకు చేయికే పెట్టుకోవాలని లేకపోయినా మీ ఆఫీస్ డెస్క్లో కానీ, గుళ్ళో కానీ, ఇంట్లో ఎక్కడైనా మీకు కనపడే దగ్గర కానీ పెట్టుకున్నాం అనుకో, అప్పుడు అర్థమవుతుంది అరే అది నేను ఆ రోజు చేశాను. నా బ్రెయిన్కి వైబ్రేషన్స్ అందుతాయి, నా ఫ్రీక్వెన్సీ వెళ్తుంది. నా ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, భయంతో ఉండాలా, లేకపోతే నా ఫ్రీక్వెన్సీ ఎప్పుడు బాధపడుతూ ఉండాలా, నా ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హైగా ఉండాలి, నా ఫ్రీక్వెన్సీ ఎప్పుడు పవర్గా ఉండాలి, నా ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ట్రస్ట్ వర్తీగా ఉండాలి. ఎప్పుడైతే ట్రస్ట్ వర్తీగా, ఫియర్లెస్గా, అథారిటేటివ్గా ఉన్న వ్యక్తి డెఫినెట్గా ఏదైనా సాధించగలడు అనేది ఇంపార్టెంట్. అది అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. అది ఎప్పుడైతే అర్థమైన వ్యక్తికి డెఫినెట్గా సక్సెస్ అనేది డెఫినెట్గా వస్తుంది. బట్ ఏంటంటే కొంచెం లేట్ కావచ్చు అంతే. ఇంకొంచెం దేవుడు సహకారం ఉంటే ఫాస్ట్ కూడా వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు వెల్త్ ఫ్రీక్వెన్సీ కోడ్ అనే పేరుతో మీరు రాసిన ఒక బుక్ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిందంటుంటారు. అసలు ఆ పుస్తకం రాయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు రాశారండి అసలు మీరు? కరెక్ట్, మంచి క్వశ్చన్. నేను ఒకరోజు చెప్పాను మీకు, ఇప్పుడే ఒకరోజు నేను చెప్పాను కదా ₹1,053 నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. సో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న రోజు నాకు అర్థమైంది, నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళకి నేను ఎలా చేయాలి, నా ఫ్యామిలీ ఏంటి. ₹2,00,000 శాలరీ వచ్చినా కానీ నేను అప్పుల్లో ఉండిపోయినా చాలా మంది. ఆ సిచ్యుయేషన్లో నాకు అర్థమైంది, నాకున్న ఎక్స్పీరియన్స్తో నేనున్న టీమ్ మేనేజ్మెంట్, నేను ఒక 100 మందిని టీమ్ మేనేజ్ చేసేవాడిని నేనున్నప్పుడు. సో నాకు అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ని బయటికి తీసుకురావాలి అంటే ఎలాగా అని ఆ రోజు ఆలోచించిన తర్వాత ఆ రోజు ఒక సీడ్ వేసానని చెప్పాను. ఆ సీడ్ నుంచి నాకు వచ్చిందే ఈ రూట్ అనాలిసిస్ వెల్త్ మోడల్ అండ్ ద వెల్త్ ఫ్రీక్వెన్సీ కోడ్. ఈ కోడ్ అనేది ఎందుకు పెట్టాను అంటే, చాలా మందికి ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసిపోయింది, ఏఐ, మిషన్ లెర్నింగ్, డిఫరెంట్ ఆగ్మెంటెడ్ టెక్నాలజీ పెరిగిపోయింది. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్లో మీరు ప్రతిరోజు ఒక్కరోజు ఒక చాప్టర్ చదివినా కానీ మీకంటూ ఫస్ట్ ఇది ఒకటి అర్థమైపోతుంది. డెట్ ట్రాప్స్ అంటే ఏంటి, గుడ్ డెట్ అంటే ఏంటి, బ్యాడ్ డెట్ అంటే ఏంటి, మీరు శాలరీ పైన డిపెండెంట్. ఇది ఒక్క 80 పేజీలు అంతే. నేను కావాలని 500 పేజీలు 100 పేజీలు రాయలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్, టు ద పాయింట్, టేక్ యాక్షన్, గెట్ ద రిజల్ట్. ఇది చెయ్యి, రిజల్ట్ వస్తుంది అనే విధంగా బుక్ రాశాను. అది రాసి చదివి చేసిన వ్యక్తి రిజల్ట్ రాలేదు అంటే నా దగ్గర రాని ఈ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాను. అందులో ఫ్రీ కూడా కావాలంటే ఇచ్చేస్తాను. చాలా మందికి నా కోర్సెస్ అన్ని కూడా ఫ్రీ ఇస్తాను. దిట్స్ వాట్ మై మెయిన్ ఇంపార్టెంట్. స్ట్రాంగ్లీ బిలీవ్. చాలా మంది చదువుతారు కానీ, చాలా మందికి అర్థమవుతుంది కానీ చెయ్యరు. ఓకే, ఇది ఫ్యాక్ట్ చెప్తున్నా. చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ చేసిన వ్యక్తి డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. నేనే ప్రత్యక్ష సాక్షి. ఓకే అండి, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న సుమన్ టీవీ ప్రేక్షకులు చిరుద్యోగులు అనుకోండి, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ఒక చిరుద్యోగికి ఏ చిన్న అడుగు వేస్తే, ఒక స్టెప్ తీసుకుంటే, ఒక చిన్న స్టెప్ తీసుకుంటే ఎంత పెద్ద ఫలితం వస్తుందంటారు? థ్యాంక్ యూ సో తగిన మచ్. సూచనలు ఇవ్వగలరా? గ్రేట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ నేను ఒకటి చెప్తాను, దే నీడ్ టు చేంజ్ ద బిహేవియర్ ఫస్ట్. ఫస్ట్ ఈజ్ బిహేవియర్ ఆఫ్ దేర్ మనీ మేనేజ్మెంట్, నాట్ వాళ్ళ డిఫరెంట్ పర్సనల్ గురించి మాట్లాడలేదు. మీరు డబ్బు గురించి మాట్లాడి డబ్బు గురించి చెప్తున్నా. వాళ్ళ ఏదైనా అలవాట్లు ఉండని, వాళ్ళ బిహేవియర్ టువర్డ్స్ ద మనీ, బిహేవియర్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ కరెంట్ పొజిషన్. అంటే వాళ్ళ నెట్వర్త్ ఏంటి, వాళ్ళ శాలరీ ఏంటి తెలుసుకుని దానిపైన పని చేయగలిగితే, ఆ వచ్చిన దాంట్లో ఇప్పుడు 20,000 30,000 శాలరీ వచ్చి నేను 50,000 ఖర్చు పెడతానంటే అట్లనే వెళ్తుంది ప్రతి నెల. ఈ నెల పోయింది, వచ్చే నెల పోయింది, ఆ వచ్చే నెల పోయింది, అట్లనే పోతుంటుంది.
ఎప్పుడైతే ఈ నెల డబ్బుల్ని నేను జాగ్రత్తగా ఆలోచించి ఫ్యూచర్ కోసం ఆలోచించి నేను సేవ్ చేసి దాన్ని ఇన్వెస్ట్ చేయగలుగుతాడో ఆ వ్యక్తి 100% అవుతుంది. అది కానీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను డీప్ డెట్స్లో కూరుకుపోతాడు. అది ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ వ్యక్తికి ఆ వ్యక్తి 100% ఫైనాన్షియల్ పీస్ వస్తుంది, ఫైనాన్షియల్గా కూడా ఎదుగుతాడు. ఆ వైబ్రేషన్సే వేరే ఉంటాయి బాడీలో, ఆ ఫ్రీక్వెన్సీసే వేరే ఉంటాయి బాడీలో. ఫ్రీక్వెన్సీ అని ఎందుకు పెట్టాను అని అంటే మీరు రేడియో ఛానల్ కానీ డిఫరెంట్ ఛానల్స్ చూస్తుంటారు. ఫ్రీక్వెన్సీస్ ఎందుకు తిప్పుతుంటారు? 91.6 FM, 91.5 FM అని ఉంటాయి కదా FM ఫ్రీక్వెన్సీ. సో ఎప్పుడైతే మనం ట్యూన్ చేస్తామో మన బ్రెయిన్ని కూడా ట్యూన్ చేసుకోవాలనే ఉద్దేశం. నా బ్రెయిన్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేను నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి 30,000 శాలరీ, నాకు 40,000 శాలరీ, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, వానికంటే బాగానే ఉన్నా, కంఫర్టబుల్ జోన్లో ఉన్నా నేను. నాకు ఈ రెంట్ అయిపోతుంది, ఈఎంఐ అయిపోతుంది, అన్న అయిపోతుంది, నేను వెరీ మచ్ కంఫర్టబుల్ జోన్. నాకు ఎందుకు హెడ్ఏక్ చెప్పు, నేను ప్రెజర్ తీసుకోవాలి, ఒక సినిమా పోతున్నా, అవసరం ఉన్నప్పుడు బయట తిరుగుతున్నా, ఫ్రెండ్స్ తిరుగుతున్నా, మందు తాగుతున్నా, అది చేస్తున్నా, అది చేస్తుంటారు. బట్ నా ఫ్యూచర్ గోల్స్ ఏంటి, నా నెట్వర్త్ బిల్డింగ్ ఏంటి, నేను అనుకున్న నా లక్ష్యాలు ఏంటి, నా గోల్, ఇవన్నీ చాలామందికి తెలీదు. అది తెలుసుకొని దానిపైన వర్క్ చేసి ఎప్పుడైతే ఆలోచిస్తాడో ఆ వ్యక్తికి డెఫినెట్గా ఆన్సర్స్ వస్తాయి. ఆ ఆన్సర్స్ రావాలనేదే నా ఉద్దేశం. అందుకని ఆ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోవాలని ఇంటెన్షన్. ఆ ఫ్రీక్వెన్సీ అది కూడా వెల్త్ పైన ఉండాలి, పర్సనాలిటీ పైన ఉండాలి, అండ్ మనల్ని మనం మార్చుకునే విధంగా ఉండాలి అనేదే ఇంటెన్షన్. అది నా స్ట్రాంగ్ బిలీవ్. అది ఇవ్వాలనేది నా మెయిన్ కోరిక. దట్ ఈస్ వాట్ ద మెయిన్ థింగ్. ఓకే మధు గారు, మా సుమన్ టీవీ కర్నూలు స్టూడియోకి వచ్చి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఆర్థిక అవసరాలను ఏ విధంగా తీర్చుకోవచ్చు, అలాగే ఆర్థికపరమైన అనర్థాలను ఏ విధంగా అధిగమించవచ్చో చక్కగా విశ్లేషించి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నంద గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ హానర్ టు బి.